డబ్బు ఉంటేనే, డబ్బు సంపాదిస్తేనే ఒక ఆడదానికి విలువ అని ఈ రోజు అయితే నేను తెలుసుకున్నాను అనమాట. నీ దగ్గర నుంచి ఒక రూపాయి సంపాదన లేదు కదా, ఎందుకు అసలు దీన్ని చేస్తున్నానా? మంచి జాబ్ ఉన్న అమ్మాయిని చేసుకున్నా బాగున్నావు. అదే మాట నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నీకు ఎందుకు అనిపించలేదు? మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిపో. ఏదో ఒక మంచి జాబ్ ఉన్న అమ్మాయినా లేదా మంచి కట్నం ఇచ్చే అమ్మాయిని చేసుకుంటే సరిపోతుంది. ఆ రోజు నీకు నీ విడాకులు ఇచ్చాను. ఏ సంపాదన లేని ఒక మనిషిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కదా నీలాగా అంత ఈజీగా నువ్వు అనుకున్నట్టు. సరికి పెద్ద కష్టపడుతుంది లేదు, దాని దగ్గర నుంచి రూపాయి సంపాదన లేదు కదా, ఆ మాట కూడా అనేసినావు. అంతే తప్పించి ఇంట్లో అలాగా కూర్చొని పడి తింటే అంటే ఇన్ని రోజులు నీ తెచ్చిన జీతంతోనే నువ్వు బతికావా? కాదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం అంతా కూడా నాకు ఇద్దరు కూతుర్లు అయిపోయానే కదా. బిర్యానీ తింటాం బాగుంటాయి, లేదంటే గింజానం తింటాం కలిసి. అంత అంత మాట నువ్వు అనాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు నీ జీతంతో నేను బతకలేదు, నా జీతంతో నువ్వు బతికావు. అంటే నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న ఫీలింగ్ మనసులోకి ఆల్రెడీ వచ్చేసింది అనమాట. యాక్చువల్గా లేని నిన్ని బాగా చదివించి నీ అమ్మలా కాకుండా మంచి ఉద్యోగం, మంచి చదువు, సొసైటీలో మంచి పేరు వచ్చేటట్టు బాగా చదివేస్తాను అనమాట. ఓకేనా? అది అమ్మకు కూడా చెప్పు, నేను బాగా చదువుకుంటాను, మంచి ఉద్యోగం చేస్తాను, ఈ బిజినెస్లు, ఈ వ్లాగ్స్, ఈ ప్రమోషన్లు గట్రా చేయను, డబ్బులు బాగా సంపాదించుకుంటాను అని చెప్పేసి మీ అమ్మకి చెప్పు. అసలు ఎందుకు అలా అన్నారో మా ఆయన నాకైతే అర్థం కాలేదు. బట్ మేబీ నేను మూడ్ స్వింగ్స్ మంచిగా లేను, అంటే డల్గా ఉంటున్నానని ఆ మాట అన్నారేమో. అంటే ఈ అందరూ అంటున్నారు కదా, వీడియోలు తీసి డబ్బులు సంపాదించేస్తున్నావు, డబ్బుల కోసం కాకుండా ముందు చెప్పావు కానీ ఇప్పుడు వీడియోస్ ఆగిపోతే నేను సార్కి మీరు డబ్బుల కోసం ఆలోచిస్తాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అతను అన్నారని నేను అనుకుంటున్నా. అందుకే మా పాపకి మంచిగా చదివించి ఆ చదువు వల్ల ఉద్యోగం వచ్చి ఉద్యోగం వల్ల డబ్బులు సంపాదించుకుంటే అప్పుడు వ్లాగ్స్ అక్కర్లేదు, ప్రమోషన్స్ కూడా అక్కర్లేదు అమ్మ అన్నట్టు కూతురుతోనే అనిపిస్తున్నారు అనమాట. అలానే నేను అనుకుంటున్నా. నువ్వు దాన్ని అంటే ఇప్పటి వరకు అంతా హ్యాపీగానే ఉంది తప్పించి లాస్ట్ 1 వీక్ నుంచి లాస్ట్ 1 మంత్ నుంచి నేను చూస్తుంటే నీ దగ్గర నుంచి ఒక రూపాయి సంపాదన లేదు కదా, ఎందుకు అసలు దీన్ని చేస్తున్నానా? మంచి జాబ్ ఉన్న అమ్మాయిని చేసుకున్నా బాగున్నావు, మంచిగా శాలరీ వచ్చేది, లేదా మంచి అంటే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని చేసుకుంటే మంచిగా కట్న కానుకలే వద్దును, అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి సపోర్ట్గా ఉందును, ఇప్పుడు ఏం జరిగినా అన్ని జరపాలు గట్టా బాగుంటాయి, ఎప్పటికప్పుడు మనీ కట్టేస్తూ ఉంటారు కదా అని అనిపించింది. ఎంత మాట అండి ఒకసారిగా. అంటే మనం రూపాయి సంపాదించకపోతే అంటే నా మీద ఉన్న విలువంతా పోతుందా? ఇన్ని రోజులు కష్టపడి చేసింది, అతని కింద చేసింది, పిల్లల కింద చేసింది, అతనే ప్రాణం అనుకుని ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వచ్చి ఇంత చేస్తే అంటే ఇప్పుడు డబ్బులు సంపాదించకపోతే 1 వీక్లో మొత్తం మారిపోతుందా? ఈ 6 సంవత్సరాలు నేను చూసుకుంది అవి ఏం గుర్తు రావట్లేదా నీకు? అసలు నాకు అర్థం కాలేదు. అది ఎక్కువ డబ్బులు ఉన్న అమ్మాయిని చూసుకోవాలి అంటే అలాంటప్పుడు పెళ్ళికి ముందే మీరు ఒక క్యాలిక్యులేషన్ వేసుకోవాలి కదా, నాకు డబ్బులు వచ్చిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను లేదంటే చేసుకోను అనేసి. నేను నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటున్నప్పుడు తెలుసు కదా నేను జాబ్ చేయను ఏమీ చేయను అని చెప్పేసి, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కొత్తగా ఏంటి అంటే ఇప్పుడు యూట్యూబ్ నుంచి అంటే డబ్బుల కోసమే ఇంతవరకు నన్ను భరించావా అని అనిపిస్తుంది అనమాట. నువ్వు ఆ మాట అంటావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఆ మాట కూడా అనేసినావు. ఇప్పుడు అసలు నీ మీద ఉన్న ఇంప్రెషన్ అంతా పోయింది, నిజాన్ని చెప్తున్నా. నవ్వుతున్నాను కానీ మనసులో అయితే చాలా బాధ ఉంది, కళ్ళల్లో కన్నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఆ మాట అనడం. బట్ కంట్రోల్ చేసుకుంటున్నా. ఇప్పుడే ఇంత మాట అనేసారంటే రేపు పొద్దున్న ఇంకెన్ని మాటలు అంటారో మనకు తెలియదు కదా. పెళ్లికి ముందు నీకు తెలియదా అని చెప్పేసి ఒక మాట అన్నాను కదా. యాక్చువల్గా పెళ్లికి ముందు తెలుసు, బట్ నేనేమనుకున్నానంటే నాకు చెప్పిందంటే ఈ అమ్మాయి బాగా చదువుతుంది, అంటే తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అని చెప్పేసి ఒక మాట అయితే నాకు చెప్తాను. బట్ మ్యారేజ్ అయిన తర్వాత నేను చూడలేదు. అంటే మ్యారేజ్ అయింది, తను కనీసం డిగ్రీ అని కంప్లీట్ చేస్తుంది, తర్వాత ఏదో ఒక జాబ్కి అయినా ట్రై చేసుకుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. బట్ మీ దగ్గర నుంచి నాకు అది కనిపించలేదు. ఆ తర్వాత ఇప్పుడు అన్నావు కదా, అంటే డబ్బులు సంపాదించడానికి ఒకలా చూస్తారు, డబ్బులు సంపాదించకపోతే ఒకలా చూస్తారు అని అంటే ఒక మైండ్ సెట్ అనేది మారిపోతుంది కదా. ఇద్దరం కలిసి ఒక ఫ్యామిలీని నడిపాము, ఒక ఫైనాన్షియల్ గా ఇద్దరం సపోర్ట్ గా ఉన్నాం, ఒకరినొకరిని అర్థం చేసుకున్నాం, ఒక కష్టాలు పాలు పంచుకున్నాం, ఎంతో కొంత రూపాయి దాచుకుంటూ వచ్చాం అని చెప్పేసి ఇప్పటి వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ నుంచి లైఫ్ ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడతో ఆ లైఫ్ ఆగిపోతుంది కదా, ఇంకా ఇక్కడ నుంచి నడుస్తూ ఉంటుంది కదా. ఇంకా ఈ లైఫ్ లో నీ దగ్గర నుంచి ఒక రూపాయి రాదు అని అన్నప్పుడు నా లైఫ్ ఎలాగ సాగదీయాలి,
అంటే ఏ సంపాదన లేని ఒక మనిషిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కనీసం కష్టపడడానికి కూడా అవకాశం లేకుండా తను కష్టపడకూడదు అని చెప్పేసి ఒక పని మనిషిని పెట్టేసి తనకి నేను శాలరీ ఇచ్చుకొని తనకి నచ్చినట్టు ఉంచేసి తనకు నచ్చినట్టు తిరుక్కోమని చెప్పేసి తనకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకోమని చెప్పేసి ఒక ఫ్రీడమ్ ఇచ్చేసాను. ఇప్పుడు అవన్నీ తను కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టమే. తను కంట్రోల్ చేసుకోలేదు. ఇప్పుడు అవన్నీ నేను ఆపేయలేను. బట్ ఇవన్నీ నేను ఆలోచిస్తా ఉంటే నేను ఎక్కడో రాంగ్ స్టెప్ వేసానేమో అనిపించింది. ఈ మాటలకి నవ్వాలో ఏడాలో లేకపోతే ఎక్కడికైనా లేదని చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. అంటే ఇలాంటి మాట మీ నోటి నుంచి వస్తే నేను ఏనాడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు అర్థమైంది నాకు, డబ్బు ఉంటేనే, డబ్బు సంపాదిస్తేనే ఒక ఆడదానికి విలువ అని ఈ రోజు అయితే నేను తెలుసుకున్నాను అనమాట. ఎప్పుడు పక్క వారి లైఫ్లో చూస్తూ ఉండేదాన్ని, డబ్బులు సంపాదించకపోతే వేరేగా చూస్తారు ధరణి అనేసి. కానీ ఈరోజు నా లైఫ్లో కూడా అది జరిగింది, కళ్ళారా చూస్తున్నా. నాకు అర్థం కాదు ఏంటంటే ఇన్ని రోజులు ఓకే సంపాదించాను, బట్ ఇప్పుడు సంపాదించకపోతే ఇన్ని రోజులు పడిన కష్టం అంతా లేదా? రావట్లేదమ్మా. ఇప్పుడు నా పిల్లల్ని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అనమాట. ఇద్దరు ఆడపిల్లల్ని ఎందుకు కన్నానా? రేపు పొద్దున్న వీళ్ళు కూడా ఒక ఇంటికి వెళ్ళవలసిందే కదా. రేపు పొద్దున్న తన మొగుడు కూడా ఆ మాట అని ఎందుకు అనిపిస్తుంది అనమాట నాకు. నిజంగా ఒకసారిగా ఆ మాట అనేసరికి నెక్స్ట్ ఇన్ని రోజులు చేసిన సేవకి లెక్క కట్టలేదు, ఇన్ని రోజులు కష్టపడిన దానికి లెక్క కట్టలేదు, పుట్టిన పిల్లలు తన వల్లే పుట్టారు అది కూడా లెక్కలేదు. ఇంకా రూపాయి డబ్బు సంపాదించాననేసరికి ఒక విశ్వస్వరూపం బయటకు వచ్చేసింది అనమాట. అందుకే కదండి నా పిల్లల్ని కూడా నేను బాగా చదివించుకుంటాను, ఆ సిచ్యువేషన్ మళ్ళీ రానివ్వని చెప్పేసి. యాక్చువల్గా అంటే ఇప్పుడు ఫ్యామిలీ అన్నాక ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చుల్ని మనం తట్టుకొని ముందుకు నడవాలి అని అంటే ఇద్దరు సంపాదిస్తే ఒక రకంగా ఉంటుంది. ఒకరి సంపాదన వెళ్తే మన ఖర్చులు తగ్గించుకొని మన లైఫ్ని ముందుకు వెళ్తామండి. ఇద్దరు సంపాదించాము, మన ఖర్చులు మనం పెట్టుకుంటూ మన లైఫ్ని మనం లీడ్ చేసుకుంటూ మన ఎంజాయ్మెంట్స్ మిగతా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడానికి ఒక స్కోప్ ఉన్నది ఇన్ని రోజులు. బట్ ఇప్పుడు నాకు తగ్గిపోయేసరికి ఒక ఒపీనియన్ చేంజ్ అయిపోతున్నట్టు. మైండ్లో రకరకాల ఆలోచనలు వస్తున్నావు అనమాట. నేను తప్పు చేశానా, లేదంటే తప్పు జరిగిందా, లేదంటే లైఫ్లో ఇంకా ముందు ఎలాంటివి చూస్తూ ఉంటామా అని అన్నట్టు. తర్వాత సొసైటీలో ఇంతవరకు ఒక చిన్న మీకేంట్రా ఇద్దరు కష్టపడతా ఉన్నారు, సంపాదించుకుంటున్నారు, సేవ్ చేసుకుంటున్నారు అని ఉంటుంది. ఇప్పుడు ఆ మాట అనేసరికి పెద్ద కష్టపడుతుంది లేదు, దాని దగ్గర నుంచి రూపాయి సంపాదన లేదు కదా అన్న డైలాగ్ ఎక్కడ నా నోటి నుంచి వచ్చేస్తుందో, ఎవరి దగ్గర నేను అనేస్తానా అని అనిపిస్తుంది అనమాట. ఓకే, నేను ఒక నెల రోజులు ఇంటి నుంచి బయటకు వెళ్తాను. నేను ఎలా ఉంటానో నీకు అనవసరం. పిల్లల్ని ఇక్కడే వదిలేస్తాను, నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అనమాట. మళ్ళీ నేను పోయిన తర్వాత వస్తాను, ఎందుకంటే నువ్వు తాళి కట్టినావు కాబట్టి నీకు ఆ బంధం విలువ ఉందో లేదో మరి నాకు తెలియదు. నీ మాటలు అయితే లేదనిపిస్తుంది. బట్ నిన్ను భర్తగా నమ్ముకున్నాను కాబట్టి వీళ్ళిద్దరిని ఆ బర్త్డే ఎలా ఉంటుందో నువ్వు చూడు. ఇంటి దగ్గర వంట చేసి పెట్టడం కష్టమో కాదో నువ్వు చూడు. ఇప్పుడు ఇంటి దగ్గర వంట చేసుకోకపోతే బయటకు వెళ్ళి ఖర్చు ఉంటుంది కదా. పిల్లలకి తెల్లవారు టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం లంచ్ పెట్టాలి, పిల్లలకి పాలు ఇవ్వాలి, సాయంకాలం నీకు డిన్నర్ చేసుకోవాలి, నీకు కూడా తెల్లవారి మధ్యాహ్నం అన్ని ఫుడ్స్ అవన్నీ ఉంటాయి కదా. రోజుకి ఎంత ఖర్చు అవుతుందో, ఇంట్లో ఆడదాయి ఉంటే ఎంత సేవ్ చేస్తుందో, ఇది కష్టపడకపోయినా ఇంట్లో వండి దీని ఫుడ్తోనైనా మనం సేవ్ చేసుకోవచ్చు అనిపించకపోతే ఆ రోజు నేను విడాకులు ఇచ్చి వెళ్ళిపోతాను. ఆడి మాట బాగానే ఆడి, కానీ వారం రోజులు నెల రోజులు అనే బదులు పూర్తిగా మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిపో. ఏదో ఒక మంచి జాబ్ ఉన్న అమ్మాయినా లేదా మంచి కట్నం ఇచ్చే అమ్మాయిని చేసుకుంటే సరిపోతుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమన్నావు కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళను. ఒకవేళ నేను వెళ్ళినా కూడా వాళ్ళు చూసుకునే కెపాసిటీ వాళ్ళకైతే ఉంది. బట్ ఇంకొక మాట అన్నావే, వెళ్ళిపోతే నెల వెళ్ళిపో, లేకపోతే వారం రోజులు కాకపోతే సంవత్సరం వెళ్ళిపో అని చెప్పేసి. సంవత్సరం వెళ్ళిపోవాలి అనుకునే దాన్ని అయితే ఎంతసేపు కాదు, జస్ట్ ఈ నిమిషం చాలు. బ్యాగ్ కూడా సర్దుకోవాలి, ఇలా కట్టుబాట్లతో వెళ్ళిపోయి ఎలాగోకలాగా కష్టపడి నాకు వచ్చిన కష్టంతో నేను బతికేసి ఎలాగోకలాగా నా బతుకు నేను బతుకుతాను. కానీ ఇద్దరు పిల్లల్ని అన్నాను కదా, నీలాగా అంత ఈజీగా వద్దనుకున్నట్టు నిన్ను పిల్లల్ని వదులుకొని వెళ్ళడం అయితే నా వల్ల కాదు. ఒకవేళ అది వెళ్లాల్సి వస్తే ఇంకా మాట కూడా నేను ఆడకూడదు అనమాట. మేబీ అక్కడికి వెళ్ళిపోతే మిమ్మల్ని వదిలిసి నేను వెళ్ళిపోవచ్చు. అంత ఈజీగా క్యాలిక్యులేట్ చేసేసి ఒక మనిషిని మాత్రం ఆడుకో. రేపు పొద్దున్న అది వచ్చిన తర్వాత ఎవరితోనో పెళ్లి చేసుకుంటున్నావు కదా, అది కూడా జాబ్ చేసి మధ్యలో జాబ్ని రిజైన్ చేసాడు అనుకోండి, వాళ్ళ బాస్ తీసాడు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఉన్న రోజులు సంపాదిస్తుంది కదా, హ్యాపీగా ఉండడం వల్ల తప్పలేదు కదా.
అంటే తను వెళ్ళిపోతే ఇంకొకటి అని అన్నారు చూసావా, అప్పుడు ఆప్షన్స్ వేరే అయిపోతాయి, అప్పుడు క్యాలిక్యులేషన్స్ వేరే అయిపోతాయి. లేదంటే ఒకే లీడ్తో అంటే లైక్ ఇప్పుడు ప్రతి ఇన్కమ్ వస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకో, వాళ్ళు బాస్ తీసేయడం అంటూ ఉండదు, హ్యాపీగా 60 సంవత్సరాలు రిటైర్ అయినంత జాబులు చేసుకుంటూ ఉంటారు. లేదు ఒక ఎక్కువ కట్నం ఇచ్చే అమ్మాయిలు దొరుకుతూ ఉంటారు, అటువంటి అమ్మాయిలు కట్నం ఇచ్చేస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న నెలకు 50,000 ఈజీగా సర్వే పనికి వస్తుంది. అదే మాట నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నీకు ఎందుకు అనిపించలేదు? ఒక జాబ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంది కదా, మంచిగా వచ్చిన డబ్బులు బ్యాంక్ లో వేసుకుంటానో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాను, నా నెలకి 50,000 వస్తుందో 1,00,000 వస్తుందో, లేదా గవర్నమెంట్ అమ్మాయినే చేసుకుంటాను అనుకోవచ్చు కదా. మరి ఎందుకు నన్ను చేసుకున్నావు అంతా తెలిసిన తర్వాత? ఇప్పుడు మధ్యలో మనకి యూట్యూబ్ స్టార్ట్ అయింది కానీ ముందు నుంచి ఏం యూట్యూబ్ స్టార్ట్ అవ్వలేదు కదా. అలా కాదు, అంటే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అవ్వకపోయి సోషల్ మీడియాలోకి రాకపోయినా బాగానే ఉన్నాం, ఆ ఉన్న లైఫ్ తోటి మన ఖర్చులతోటి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు ఎలా ఉన్నాం అంటే మనం చెట్టు ఎక్కించాం దాన్ని, అక్కడ నుంచి నేను కార్ ఈఎంఐ కట్టుకోవాలి, ఈ ఇంటి రెంట్లు కట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, దాని డైపర్లు కొనాలి, ఏడతాం మళ్ళగా. నీకు అందుకనే చెప్పాను, నీ అమ్మలకు కాదు, మంచిగా పెంచి మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకున్నాం అనుకో ఈ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. ముందే ఒక డిసైడ్ అయిపోయి ఒక ప్లాట్ఫామ్ పెట్టుకున్నాం అనుకో ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు పొరపాటున నిన్న వెళ్ళి దాన్ని పలానా షాప్ లో పనిచేసి కష్టపడు ₹1 వస్తుంది, లేదా పలానా వర్క్ చేయి, లేదా ఒక ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకో, లేదా ఒక మగ్గం వర్క్ నేర్చుకో, లేదా ఒక ట్రైనింగ్ నేర్చుకో అని చెప్పేసి నేను చెప్పలేను. ఇప్పుడు చెప్పినా నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకోలేవు. ఆ సిచ్యువేషన్ లో ప్రజెంట్ అయితే నేను ఉన్నాను. ఎందుకంటే ఒకటి చెప్దామన్నా కూడా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయలేవు. అరే ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు అనమాటే, ఇన్ని సంవత్సరాలు అన్నీ ఇంత హ్యాపీగా ఉన్నాం కదా, అప్పుడు వీడికి గుర్తు రాలేదా, ఇప్పుడే వాడికి గుర్తు వచ్చిందా, ఇప్పుడు మాత్రం ఇన్ని ధైర్యాలు మాట్లాడు, అప్పుడల్లా నేను చేసింది ఇప్పుడు సంపాదించింది వీడికి లెక్కలోకి రాదా అని చెప్పేసి నువ్వు అంటావు. బట్ నేనంటే ఏంటంటే ఇప్పుడు సడన్ గా ఇన్కమ్ తగ్గిపోయింది కదా, ఇన్కమ్ కోసం నువ్వు ఏదైనా కష్టపడాలన్నా నీకు తప్పలా అనిపిస్తుంది అనమాట. అంటే ఇన్ని రోజులు నేనైతే ఊరికే కూర్చొని తినాలా అని చెప్పేసి నువ్వే నీ నోటి నుంచి నువ్వు అంటావు అనమాట. లేదు ఇంట్లో ఉండి సంపాదించడానికి ఏదైనా మార్గం వెతుకానంటే నాకు రాదు, నాకు చేయడం అవ్వదు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇదే మాట ఇన్ని మాటలు అనక ముందు కష్టపడుతారని ఇద్దరం కలిసి కష్టపడతామంటే కష్టపడతామండి అని అంటాను అనమాట. కానీ ఇన్ని మాటలు ఎనిసిన తర్వాత ఈ మాట అన్నావు చూడు, ఇప్పుడు నువ్వు కష్టపడమన్నా కూడా నేను కష్టపడినా నాకు అవసరం లేదు. నీ లాంటి నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న ఫీలింగ్ మనసులోకి ఆల్రెడీ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ పిల్లల విషయం అంటావా, రేపు పొద్దున్న నీలాంటి భక్తి వీళ్ళకి దొరికితే వీళ్ళ పరిస్థితి ఒకసారి అదే సిచ్యువేషన్ లో నీ కూతురుని ఆలోచించుకో. ఈ మాట నీ నోటి నుంచి వస్తుందో లేదో నాకు చెప్పు. కానీ ఇప్పుడు నా ప్రాబ్లం అంతా కూడా నాకు 2 కూతుర్లు అయిపోయారనే కదా. ఇప్పుడు కొడుకులు అనుకో వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేస్తారు, కోడలు వస్తుంది, ఇంట్లో హ్యాపీగా ఉంటాము, వాళ్ళు తెచ్చిన దాంతో తిని పెడతా ఉంటారు, మనం కష్టపడకపోయినా పర్లేదు హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు కూతుర్లు కదా, ఇప్పుడు నేను దాని గురించి కదా భయపడేది. ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేయాలి, కట్టకానుకలు ఇవ్వాలి, పంపించాలి. ఇటు పక్క నీ దగ్గర నుంచి సపోర్ట్ లేదు, కొన్ని అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కూడా సపోర్ట్ లేదు కదా. సో ఇలా సపోర్ట్ లేనప్పుడు ఈ లైఫ్ ఎలా అనిపిస్తుందో ఒకసారి నువ్వు ఆలోచించుకో. నా సిచ్యువేషన్ లో ఉంటే నీకు ఎలా అనిపిస్తుందో నువ్వు ఆలోచించుకో. ఈ సిచ్యువేషన్ లో ఉంటే ధరణి ఇక్కడ నుంచి మన ఇద్దరం కలిసి అనుగుణంగా నెక్స్ట్ ముందు ఎలా ఉన్నామో మనము అలాగే ఖర్చు పెట్టుకుని వెళ్దాము అని అంటాను అనమాట. నేనైతే మాత్రము నీలాగా నువ్వు సంపాదించట్లేదుగా ఇంకొక జాబ్ ఉన్న పెళ్ళాన్ని తెచ్చుకుంటాను, లేకపోతే తర్వాత ఇంకొకటి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటాను, అవన్నీ నేను అనను. ఉంటే బిర్యానీ తింటాం బాగుంటాయి, లేదంటే గింజనం తింటాం కలిసి. ఆ మాట నువ్వు నాతో అనాలి, కానీ ఇవన్నీ అనడం నాకు నచ్చలేదు. నెక్స్ట్ మా ఫ్యామిలీ విషయం వస్తే ఆ ఫ్యామిలీ గురించి కూడా నీకు తెలిసే నన్ను పెళ్లి చేసుకున్నావు. ముందు తెలియకపోతే పోనీ తెలియదు అనుకోవడానికి. నెక్స్ట్ ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఒక మాట నీకు అనాలని ఉందన్నమాట. అంటే ఇన్ని రోజులు నేను తెచ్చిన జీతంతోనే నువ్వు బతికావా? అంత మాట నువ్వు అనాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు నీ జీతంతో నేను బతకలేదు, నా జీతంతో నువ్వు బతికావు. నీ జీతంతో వచ్చిన దాంతో నీ ఖర్చులు నువ్వు పెట్టుకున్నావు, నీ షాపింగ్లను నువ్వు చేసుకున్నావు, నీ మేకప్లను నువ్వు చేసుకున్నావు, నీ గోల్డెన్ నువ్వు ఏదో కొనుక్కున్నావు, నీ ఇన్వెస్ట్మెంట్లో నువ్వు ఉన్నావు, అంతా నీకు నచ్చినట్టే నువ్వు చేసావు. ఏ రోజు కూడా నీ దగ్గర నుంచి నేను ₹1 తీసుకోలేదు, నీ రూపాయి మీద నేను ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు. అండ్ రెండో విషయం అంటావా, ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఇంతకు ముందు జరిగిందంతా పక్కన పెట్టు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఇప్పుడు నువ్వు గంజన్నమైనా లేనప్పుడు గంజన్నమైనా తినేద్దాం అని చెప్పి నువ్వు అంటా ఉన్నవి. కానీ ఒకసారి రివైండ్ చేసుకో, తినడానికి బిర్యానీ కూడా పెట్టలేనప్పుడు ఇంకా ఈ పెళ్ళి ఎందుకు, ఈ మొగుడు ఎందుకు అని అన్న డైలాగ్ కూడా నీ దగ్గర నుంచి వచ్చాయి అనమాట. అంటే కడుపుకు నచ్చింది తినకపోతే ఇంకా ఈ సంపాదించింది ఎందుకు అని చెప్పేసి నీ దగ్గర నుంచి డైలాగులు కూడా వచ్చాయి. అంటే ఆ మాటలన్నీ అంటే నేను గుర్తుపెట్టుకొని ఈరోజు నా లైఫ్ నేను ఎలా చూసుకుంటానంటే రేపొద్దున తను ఏదైనా అడిగింది తెచ్చేవ్వలేదు అనుకో, లైక్ వీళ్ళు పచ్చళ్ళ డైలాగ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కనీసం పిల్లానికి బిర్యానీ కూడా తినిపించలేవు, కష్టపడి సంపాదించలేవు, నీకు ఎందుకురా ఈ పచ్చళ్ళు అని అన్నట్టు అదే డైలాగ్ ఇక్కడ నేను అది పెట్టాలి. యాక్చువల్గా నాకు ఇప్పుడు ఆ ఎడిటింగ్లో నేను చేయలేను, కానీ ఆ డైలాగ్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు
ఎందుకంటే ఒక లైఫ్కి నువ్వు అలవాటు పడిపోయావు. నువ్వు అన్నావు కదా ఇందాక, ఉన్న రోజులు హ్యాపీగా తింటాం అంటే ఉన్న రోజులు హ్యాపీగా తింటాం, లేనప్పుడు ఎక్కడి నుంచి తెస్తాం? ఇప్పుడు అదే సిచ్యువేషన్ అది. లేదు 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 అంటున్నావు, నీకు గవర్నమెంట్ జాబే కదా, నీ జాబ్ ఉంచుకొని లేదు అనుకోవడమే. అలా నీకు జీతం రావట్లేదా? ఆ జీతంతోనే బతుకుతాము. లేకపోతే నాకు ఏదో తోచిన పని వస్తే ఆ టైంకి నేను ఆ పని చేసుకుంటాను, పిల్లల్ని చూసుకుంటాము. ఏమైపోతుంది ఇప్పుడు? యూట్యూబే ప్రపంచమా? యూట్యూబో లోకమా? లేకపోతే డబ్బు సంపాదించిన వాళ్ళందరి పిల్లల్ని కూడా ఇలానే భర్తలు అంటున్నారా అసలు? అంటే ఇప్పుడు ఒక మాట అన్నావు చూసావా, ఈ పని కాకపోతే ఇంకో పని చేసుకొని హ్యాపీగా ముందుకు వెళ్తామని చెప్పేసి. ఆ మాట నువ్వు అండా నాకు గ్రేట్ యాక్చువల్గా. నువ్వు దానికి ఒప్పుకుంటే నాకేం ప్రాబ్లం లేదు ఈ విషయంలో. ఎందుకంటే ఇద్దరు సంపాదన ఉంటే పిల్లల్ని బాగా చూసుకోవచ్చు, హ్యాపీగా మంచి లైఫ్ లీడ్ చేసుకోనేదే నా ఉద్దేశం. అంతే తప్పించి ఇంట్లో అలాగా కూర్చొని పడి తింటే ఏమొస్తుంది కదా, ఆస్తులు కరిగిపోవడం తప్పించి ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నీ జీతం వస్తుంది, నువ్వు గవర్నమెంట్ జాబ్ కాదా, నీకు ఎంప్లాయ్మెంట్ కాదా, నీకు శాలరీ రాదా అని చెప్పి. వచ్చిన శాలరీ దేనికి పనికి వస్తుంది చెప్పు? 60,000లో 10,000 ట్యాక్స్కి పోతుంది, 6,000 ఈఎంఐకి పోతుంది, 12,000 రెంట్కి పోతుంది, పని అమ్మాయికి ఒక 3,000 పోతుంది, బట్టల ఆవిడకి ఒక 1,000 రూపాయలు పోతాయి, కూరలకు ఒక 2,000 పోతాయి, ఇంట్లో వాళ్ళకి ఒక 10,000 మనం ఈఎంఐ అదే డబ్బులు పంపించకపోతే ఇంట్లో అమ్మ నాన్నలు కష్టం అవుతుంది. ఈ స్కూల్ ఫీజుకి వెళ్ళలేదన్నా నెలకు ఒక 5,000 మనం దాచుకోవాలి. దాని డైపర్లకి నెలకు ఒక 1,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. అది కాకుండా మెడిసిన్ ఇలా ఖర్చు పెట్టుకుంటామంటే నా శాలరీ అంతా ఖర్చులకే సరిపోతుంది. ఇంకా నా పిల్లల కోసం నేనే కాస్తాను చెప్పి. అబ్బా ఏంటో, ఇది రికార్డ్ చేస్తున్నావు కానీ నిన్ను కింద కామెంట్స్లో ఎంతమంది ఏటంటారో ఒకసారి ఆలోచించుకొని రికార్డ్ చేయండి. నిజం చెప్తున్నాను. ఒక ఆడదాన్ని అంత ఈజీగా మాట్లాడడం కాదు. పని అమ్మాయిని మానిపించేస్తాం, ఏమైపోతుంది? ఒక 3,000 పెట్టకపోతే నేనే పని చేసుకుంటాను. ఇప్పుడు ఇన్ని రోజులు యూట్యూబ్ ఉంది, పిల్లలతో అవ్వట్లేదు అని చెప్పేసే కదా పని అమ్మాయిని పెట్టాము. ఇప్పుడు ఆ యూట్యూబే లేనప్పుడు పని అమ్మాయిని నేనెందుకు పెడతాను? ఆ 3,000 మిగిల్చుకునేటి ఆ మాత్రం తెలియలేదా నాకు? బయటికి వెళ్ళి కావాలన్నప్పుడు బిర్యానీ తెస్తాను ధరణి అంటే ఒక్కొక్కసారి తినబుద్ధి కాకపోయినప్పుడు ఎందుకులే డబ్బులు వేస్ట్ ఉన్నప్పుడు నేనే అంటాను, నాని 10 రూపాయలు బంగాళదుంపలు కూర వండేస్తాను నీకు ఎందుకని. అందులో సేవ్ చేసింది నీకు కనిపించలేదా? అలా ఎందుకు ఆలోచించట్లేదు? అసలు డబ్బులు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు అంత దారుణంగా ఆలోచిస్తున్నావు? ఎంత మనీ మైండెడ్ అయిపోయావు నువ్వు. నిజంగా కామెంట్స్ అవే వస్తాయి చూడు, శాడిస్ట్ అయిపోయావు ఏంటి, సతీష్ అన్ని ఎలా ఉన్నాడా, ఒక్కసారి సతీష్ అన్న ప్యూరిటీ ఎలా ఉంటుందా బయట పడితే అన్నట్టు అనిపిస్తుంది. దయచేసి రికార్డింగ్ మాత్రం చేయకు, ఓకేనా? యాక్చువల్గా లైక్ ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్న అమ్మాయి సడన్గా తనకి నచ్చి లేదా తనకు నచ్చకపోయి ఉద్యోగం మారిసింది అనుకోండి, వాళ్ళ ఇంట్లో వచ్చే డైలాగులన్నీ ఇవే అన్నమాట. తర్వాత అప్పటి వరకు ఒక బిజినెస్ చేస్తున్న అమ్మాయి సడన్గా లేదా ప్రైవేట్ జాబ్ చేస్తున్న అమ్మాయి సడన్గా ఆపేసింది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే డైలాగులన్నీ ఇవేనమాట. యాక్చువల్గా మేము ఇది ఏదో సోషల్ అవేర్నెస్ కానీ కాదు, జస్ట్ ఒక మైండ్ సెట్ మాది ఎలా ఉంటుంది, తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో అంతా షూట్ చేసాము. డైలాగ్ కొడుతున్నప్పుడు దాన్ని ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి, నేనేమి ఇది యాక్చువల్గా స్క్రిప్టెడ్ ఏం కాదు. నేను ఫస్ట్ నేను అనుకుంటా ఉన్నాను ఈ డైలాగులన్నీ నేను కొడతాము, దాన్ని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి దాన్ని అయితే లాస్ట్కి అయితే ఒప్పుకుంది అనమాట. ఇప్పుడు ఏదైనా పని చేసుకుంటాను, పని అమ్మాయిని మానిపించేస్తాను, నువ్వు బిర్యానీ తాకపోయినా చద్దన్నంతో తినేస్తానని చెప్పేసి ఇది ప్రూఫ్ కింద కూడా పనికి వస్తుంది. రేపు పొద్దున ఏదైనా గొడవ రోజు నాకు నువ్వు బిర్యానీ రేపు పొద్దున మా మధ్యన ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, అలాంటి టైం ఇప్పుడు నువ్వు బిర్యానీ లేకపోతే చద్దన్నం తింటున్నాను కదా, నువ్వు చద్దన్నం ఏం తిని ఈ రోజుకి నీ బిర్యానీ తినలేదు, డబ్బులు సేవ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి యాక్చువల్గా ఇలాంటి వీడియోలే మీకు చేద్దామని చెప్పేసి ప్లానింగ్ చేస్తున్నాం అనమాట. ఇలాంటి వీడియోస్ అంటే కొద్దిగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, దానికి సొల్యూషన్స్ ఎలా. ఇప్పుడు ధరణి ఇంకోలా రియాక్ట్ అవ్వచ్చు, ఇలాగ మాట్లాడుతున్నా వచ్చి నాకు నువ్వు అక్కర్లేదు నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను అనొచ్చు. బట్ తను ఎప్పటికీ మాట అనలేదు, నేను నీతోటే ఉంటాను, నీతోటే నువ్వే తాళి కట్టా కాబట్టి, నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఏం జరిగినా మన నలుగురు మధ్యలోనే జరగాలి, మన నలుగురితోటే జరగాలి, మన లైఫ్ ఇలాగే సాగదీద్దాం అని చెప్పేసి ఒకటి అన్నది. రెండో మాట ఏంటంటే, మీరు తన మాటలన్నీ వింటూ ఉంటే లైక్ ఇందులో రూపాయి సంపాదన రాకపోతే సంపాదించాల్సిన సమయం వస్తే నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేసైనా ఏదో ఒక పని చేసైనా రూపాయి సంపాదిస్తాను తప్పించి ఇంకో అలాగా చేయను అని చెప్పేసి తన మాట చెప్పింది అనమాట.
అమ్మ ఇదంతా వీడియో అమ్మ అంతే, మా ఇద్దరికి ఏం జరగలేదు అంత లేదు. మీ నాన్న నాకు అన్న అండు, నేను కూడా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏంటంటే తన ఖర్చులు తగ్గించుకోవడానికి కూడా ఇష్టపడరు అనమాట. నేను సంపాదిస్తే ఏంటి, సంపాదించకపోతే ఏంటి, నీ సంపాదన వస్తుంది కదా, నాకు మేకప్ ఖర్చులకి ఎంత ఇవ్వు, లేదంటే నాకు చీరలకి డ్రెస్సులకి, లేదంటే నా అవుటింగ్లకి, లేదా నా కిట్టి పార్టీలు ఏమంటారు కదా వాటికి ఇంత ఇవ్వు ఇంత ఇవ్వు అని చెప్పేసి వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టుకుని ఉంటారు. లైఫ్ని ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేసుకోరనమాట. నేను తన విషయంలో నాకు నచ్చింది ఏంటంటే తను కాంప్రమైజ్ అవుతాను అని చెప్పేసి తను నిర్ణయించుకుందాను. ఇప్పుడు ఒక మాట అన్నారండి, నచ్చిందని, అది చాలు. ఈరోజు పండుగ అనమాట, కడుపు నిండిపోతే తినక్కర్లేదు. ఇది ఈరోజు జస్ట్ చిన్న వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. చేయండి.